కాకినాడ నగరంలో ఫుట్పాత్లు, రహదారులను ఆక్రమించిన వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కఠిన చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి జీజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. పర్యటన సందర్భంగా ఆర్టీసీ నాన్ స్టాప్ కేంద్రం నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు ఉన్న ఫుట్పాత్లపై వ్యాపారులు ఆక్రమణలు చేసి రహదారిపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గుర్తించారు. దీంతో వెంటనే ప్రత్యేక బృందాలతో కలిసి ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అక్రమంగా ఏర్పాటు చేసిన టేబుళ్లు, తోపుడు బండ్లు, కుర్చీలు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఫుట్పాత్లపై నిర్మించిన తాత్కాలిక కట్టడాలను కూడా కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తూ తొలగింపజేశారు. జీజీహెచ్ ప్రాంతంలో రోజు వేలాది మంది రోగులు, వారి బంధువులు, సాధారణ ప్రజల రాకపోకలు సాగిస్తుంటారని, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. నగరంలో ఎక్కడైనా ఫుట్పాత్లు, రహదారులు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. నగర సౌందర్యం, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల భద్రత దృష్ట్యా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, ఏఈ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.